పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థాయిని సంపాదించుకోగలుగుతారు. అయితే రాబడి ఎంత ఉందో ఖర్చుకి అంత విధంగా ఉంటుంది. దోబరా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, అనుకోని ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు అది మనకి ఎంతవరకు అవసరమో, అది మనకి కుటుంబానికి అవసరమా కాదా, మనకి అవసరం కాదా అనే భావంతో ముందుకు వెళ్ళాలి. లేకపోతే అనవసరమైన ఖర్చు వెళ్ళడం, తర్వాత ఇబ్బంది పడడం ఇవి ఉంటుంది. ఇబ్బంది పడడం ఏమి ఉండదు, ఖర్చు పెట్టేసాం కదా తర్వాత చూసుకుందాం అనే భావన ఉంటుంది. రూపాయి సంపాదిస్తున్నాం కదా ఖర్చు కూడా పెడదాం. ఫ్రెండ్స్ ఇవన్నీ సాధ్యమంతకు ఫ్రెండ్స్ సర్కిల్ దూరంగా ఉండడం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. పెద్దవాళ్ళకి చెప్తున్నాను, విద్యార్థులు కూడా చెప్తున్నాను. ఖర్చు అధికంగా ఉన్న ఈ వారం వాటిని అదుపు చేసే ప్రయత్నం మటుకి చేయాలి. అవసరమైతే తప్ప ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేకపోతే ఏం అవసరం లేదు. ఈ వారం అవసరమైతే ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదంటే కొంతకాలం ఆగి ఇన్వెస్ట్మెంట్ చేయడం చెప్పదగింది. ఇంటికి సంబంధించిన వ్యవహారాలు, నూతన గృహ సంబంధించిన వ్యవహారాలు వాటి వరకు చేసుకోవచ్చు. వాహనం సౌఖ్యం ఉంది, వాహనం కొనే అవకాశం కూడా గోచరిస్తుంది. ఎంతవరకు అవసరం అంతవరకు చూసుకుని కొనడం అనేది చెప్పదగింది. అదేవిధంగా ఉద్యోగంలో స్థిరత్వం బాగుంటుంది. మంచి ప్రమోషన్ కానీ విదేశాలకు వెళ్ళే అవకాశాలు కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలనే మీ కళ ఏదైతే ఉందో అది వారం కొలిక్కి రావడం, మీకు చెప్పడం, ఆఫీస్లో చెప్పడం అనేది జరుగుతుంది. యుఎస్కి వెళ్తున్నారు అంటే యుఎస్ అని కాదు, విదేశీయానం. కొంతమంది యుఎస్ వెళ్తారు, కొంతమంది కెనడా వెళ్తారు, కొంతమంది జర్మనీ వెళ్తారు. ఎవరు ఏదైనా సరే విదేశీయానం అయితే గ్రహతులు గోచరిస్తున్నాయి. చక్కగా వాటి దిశగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. వ్యాపారపరంగా కూడా చక్కగా సానుకూలంగా ఉంటుంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏముండవు. నలుగురులోనూ చక్కగా మీ మెప్పును పొందగలుగుతారు. అయితే రాశి దశమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. సహోదరి మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్న దాన్ని కూడా ఎక్కువగా కోపం రావడం, స్ట్రెస్ అవడం జరుగుతూ ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. సాధ్యమంతవరకు కోపాన్ని అదుపులో ఉంచుకుని ముందుకెళ్తే మంచిది. లేకపోతే నలుగురిలోనూ అబాస్ పాలే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ ఎంబీఏ ఫైనాన్స్ ఎవరైతే చేద్దాం అనుకున్నారో, ఎంబీఏ ఫైనాన్స్ కావచ్చు, ఎంబీఏ హెచ్ఆర్ కావచ్చు, కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది సరైన సమయం చెప్పచ్చు. మీకు తెలివితేటలు అమోఘం, కానీ వాటిని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించకుండా వృధాగా వేస్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెప్పుకోదగ్గ చాలా ఇబ్బందులు ఏముండవు. నూతన కోర్సులు నేర్చుకోవడానికి సరైన సమయం చెప్పచ్చు. సాఫ్ట్వేర్, వైద్య వృత్తి, ఫ్యాషన్ టెక్నాలజీ, ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంటుంది. భాగ్యాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు లాభంలో ఉన్నారు. రూపాయికి రూపాయి లాభం వచ్చే విధంగా కూడా గ్రహతులు గోచరిస్తున్నాయి. రూపాయికి రూపాయి లాభం అంటే రూపాయి వచ్చేస్తున్నాను కాదు, మనం ఎంత కష్టపడితే అంత ఫలితం. 100% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి. అది అంతేగాని రూపాయికి రూపాయి అంటే రూపాయి పెడితే రూపాయి వస్తుందని కాదు. అక్కడది కష్టాన్ని తగిన ప్రతిఫలం, గుర్తింపు అనేది లభిస్తుంది. అది విద్యారీత్యా కావచ్చు, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏదైనా సరే మనకంటూ గుర్తింపు ఉంది, వచ్చింది అనే భావన ఉంటుంది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలు కూడా అలాగే ఉంటుంది. ఉద్యోగాల పరంగా, వ్యాపారపరంగా చెప్పుకోదానికి సరే ఇబ్బందులు ఏముండవు. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. కష్టాన్ని తగిన ప్రతిఫలం ఉంటుంది. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతిదానికి చీటికి మాటికి కోపపడడం, నలుగురిలోనూ ఇబ్బంది పడడం కాకుండా ఏదైనా సరే సమయస్ఫూర్తితోటి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగింది. తొందరపడి ఖర్చులు ఎక్కువగా పెట్టడం, అవసరమైంది తప్ప ఖర్చులు చేయకుండా ఉండడం చెప్పదగింది. శుభకార్య విషయంలో ఖర్చు ఎక్కువ చేస్తారు. వాటి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా అమ్మాయి పెళ్లి కానీ, అబ్బాయి కానీ పెళ్లి కానీ నిర్ణయించుకుంటారు. వివాహం కానీ ముహూర్తం ఖరారు చేసుకుంటారు. వాటి కోసం ఖర్చు పెట్టాలని ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తారు. పెళ్లి ముహూర్తాలు ఈ వారంతో అయిపోతాయి. ఇంకా మళ్ళీ పెళ్లి ముహూర్తాలు కావచ్చు, పెళ్లి ముహూర్తాలు మళ్ళీ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి సరే పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తాలు చూద్దాం. ఈ లోపల కనీసం మనకు 3 నెలలు టైం దొరికింది, సేవింగ్స్ చేసుకొని ఆ టైంకి ఖర్చులు చేద్దామనే భావంతో కూడా ఉంటారు. ఇది ఒక అందుకు మంచిదే. అది ఆడపిల్ల తండ్రులందరికీ మంచిదే. ఎందుకంటే అసలు టైం ఉంటుంది. ఈ లోపల అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం కూడా ఉంటుంది. అందరికీ కాదండి, కొంతమందికి ఎవరికైతే ఇబ్బంది ఉందో వారికి అది. అదేవిధంగా ఫైనాన్స్ పరంగా నిలదొక్కడానికి మంచి సమయం కూడా చెప్పచ్చు. ఇది ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ,
ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తి.